యేసు ప్రేమించుచున్నాడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 52 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ నిర్వహించు తేదీ 2024 ఆగస్టు 15వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు. స్థలం అమృతవాణి ఫంక్షన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. దైవజనులు బ్రదర్ జాషువా కిషోర్ గారు దైవ వర్తమానం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే బలమైన వాక్య సందేశం, విడుదల స్వస్థత ప్రార్థనలు. రండి, పాల్గొనండి. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మరిన్ని వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9848805034. యేసు ప్రేమించుచున్నాడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 52 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ. అందరూ ఆహ్వానితులే. నీకోసం ఇసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మీకు, మీ కుటుంబానికి దేవుడు అత్యధికమైన కృపను అనుగ్రహించి వర్ధిల్ల చేయను కాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 60:14. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఆమేన్. ఒకసారి దగ్గరికి ఆమేన్ అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఈరోజు మనందరితో కూడా చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 60:1 చూస్తున్నట్లయితే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనము వెలుగు సంబంధంలో ఉన్నాం. నిత్య సూర్యుడు ఆయన మనపై ఉదయించబోతున్నాడు. ఆయన వెలుగును మనపై కుమ్మరించబోతున్నాడు. ఎప్పుడైతే దేవుని వెలుగులో నువ్వు ఉంటావో నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. ఈరోజు మనము వెలుగు సంబంధాలు అని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే అబద్ధమైన వారం అవుతామంట. నిశ్చయంగా దేవుని వెలుగులో నివసించండి ప్రియ దేవుని బిడ్డ. దేవుని వెలుగు నీ పైన ఉదయించినట్లుగా జీవించండి. ప్రభు వెలుగు ఎప్పుడైతే నీ పైన ఉంటుందో, ఆయన ఎప్పుడైతే నీ పైన ప్రకాశింపబడతాడో, అప్పుడు నిశ్చయంగా నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నీ జీవితం వ్యర్థం, నీ బ్రతుకు వ్యర్థము అని అనేక సార్లు నిన్ను తృణీకరించి నిన్ను లెక్క చేయలేదో, వారే వచ్చి నీ పాదముల మీద పడేటట్టుగా ప్రభు చేస్తాడు. యెఫ్తా జీవితంలో కూడా మనం చూసినట్లయితే, యెఫ్తా వేశ్యకు పుట్టిన కుమారుడు అని చెప్పేసి యెఫ్తా యొక్క సహోదరులు తనని వెలివేస్తారు. వెలివేసి తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని చెప్పి ఆ ఇంట్లో నుంచి, ఊళ్ళోంచి వెలివేస్తారు. కానీ యెఫ్తాను దేవుడు న్యాయాధిపతిగా నిలబెట్టిన తర్వాత, ఏ ప్రజల మధ్యలో అయితే తృణీకరింపబడ్డాడో, ఏ స్థలంలో అయితే యెఫ్తా తిరస్కరించబడ్డాడో, అదే స్థలంలో దేవుడు అతన్ని న్యాయాధిపతిగా నిలబెట్టాడు. ఆ ప్రజలు వచ్చి బ్రతిమలాడుతూ ఉంటారు, పెద్దలందరూ వచ్చి బ్రతిమలాడుతూ ఉంటారు, యెఫ్తా నీవు వచ్చి మా పక్షాన న్యాయాధిపతిగా నిలబడమని. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో తృణీకరణ ఎదుర్కొంటున్నావా? ఎవరు కూడా నిన్ను లెక్క చేయట్లేదేమో, అందరూ నిన్ను అవమానిస్తూ ఉన్నారేమో, హేళన చేస్తూ ఉన్నారేమో, నిన్ను దుఃఖపరుస్తున్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా నిలబడు, నీ సాక్ష్యాన్ని కాపాడుకొని, పరిశుద్ధతని కాపాడుకొని వెలుగు సంబంధులే నివసించండి. నిశ్చయంగా నేను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడునట్లుగా ప్రభు నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, వారందరి జీవితాల్లో అయా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. వారు ఈరోజు తృణీకరింపబడుతున్నారేమో, తృణీకరింపబడిన అనుభవంలో ఉన్నారేమో, కానీ ఈ రోజు తండ్రి నీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తుండగా నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాన్ని జరిగించండి. వారిని నిలబెట్టుకోండి, వాడుకోండి, సహాయం దయచేయండి. కృప వెంబడి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజంతను ప్రభువా నీ బిడ్డలకు తోడుగా ఉండి, నీ సన్నిధిని తోడుగా నుండి చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుని కృప ఈ రోజంతా మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.